మనందరినీ కూడా ఆయన తన బలమైనటువంటి సజీవమైన రెక్కల చౌటి కింద భద్రపరుస్తూ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ ఊపిరి పోకుండా దేవుడు అనునిత్యం కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఎంతో మంది మన ఎదుర్కోకుండా, మన ఇంటి ప్రక్కనే, మన గ్రామంలో, మన సంఘంలో అనేక మంది పిల్లల మరి అనేక పరిస్థితుల్లో ఈ యొక్క ఆరాధనకు రాకుండా, కొంతమంది అయితే మన విడిచిపెట్టి మరి వేరే లోకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మనకైతే దేవుడు ఈ ఊపిరిచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి దేవుడికి మనం ఏమి చెల్లిస్తాం? ఏమి ఇవ్వగలం? మనం ఆయనకి ఏమి ఇవ్వలేదు. మనం ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మన నుండి ఆయన్ని గణపరుస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో కనిపించాలని ఆయన కోరిక. నిజంగా అటువంటి పరిస్థితులు మరి ఎంతో మందికి లేవండి. ఈ లోకంలో ఎంతో మందికి ధన్యత లేదు. అన్నీ ఉన్నాయి. ధనవంతుడు పరలోక రాజ్యం ఎందుకు చేరాలంటే బైబిల్ ఉంది కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఉంటే సూది బెచ్చంలో దూరటం సులభం అంటే ఒంటే సూది బెచ్చంలో దూరిపోద్దా? అది ఎంత కష్టమో. ధనవంతుడు కూడా పరలోకి వెళ్ళడు. ఎందుకు పరలోకి వెళ్ళడు మనం ఆలోచిస్తే, ధనవంతుడికి దేవుణ్ణి ఆరాధించే ఏముండదు, సమయం ఉండదు. ధనవంతుడికి, కోటీశ్వరుడికి, లేకపోతే లోకంలో ఉన్నటువంటి సంపన్నుడికి ఏముండదంగా దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఉండదు, అవకాశం ఉండదు, ఖాళీ ఉండదు. ఆ డబ్బు వల్ల, డబ్బు పెరిగే కొద్ది మనకి ఏమొస్తాయి? బాధ్యతలు. చూడండి, డబ్బు పెరిగే కొద్ది, ధనం విస్తరించే కొద్ది మనకి ఏమొస్తాయంటే అనేకమైనటువంటి బాధ్యతలు, అనేకమైనటువంటి డ్యూటీస్, అనేకమైనటువంటి ఆలోచనలు. అసలు 24 hours సమయము మనకి సరిపోదు. అందుకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే పరలోకం తీసుకెళ్ళడానికి ధనవంతులుగా మనం చేయలేదు. చెప్పారు కదా, ధనం ఉంటే అసలు సమయం ఉండదు. దేవుని సన్నిధికి రావడానికి అవకాశమే ఉండదు. దేవుడు ఎంత ప్రేమమయ్యాడో మనం ఏమనుకుంటామంటే ఆ ధనవంతులు చూసి నష్టపడుతుంటాం. మనం ధనవంతులు చూసి అతిశయపడతాం మనం. కానీ దేవుడు మనం ప్రేమించాడు. అందుకు మనం ఏమి ఇచ్చాడంటే తినడానికి ఆహారం ఇచ్చాడు, ధరించడానికి వస్త్రాన్ని ఇచ్చాడు, ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు. దేవుని ఆరాధించడానికి మనకేమిచ్చాడు? మహాభాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత ధన్యుడు మనం, ఎంత ధన్యులు. అంతేగాని ధనం లేదు, ఆస్తులు లేవు, లేకపోతే మనకి గొప్ప గొప్ప భవంతులు లేవు అని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుడు మనం ప్రేమించడు కనుక ఈ భాగ్యం మనకి ఇవ్వడానికి అవన్నీ కూడా ప్రక్కలు పెట్టి దేవుని యొక్క ఆరాధించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే సమయాన్ని ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు, అవకాశాలు మనకి ఇచ్చాడు. పిల్లల అటువంటి అవకాశాలు మనం ఏం చేయకూడదంటే దుర్వినియోగపరచకూడదు. అటువంటి అవకాశాన్ని మనం లోకంలో గడిపేయకూడదు. అటువంటి భాగ్యాన్ని మనం మరి ఏం చేయకూడదంటే మనం దాన్ని దుర్వినియోగపరచకుండా ఏం చేయాలి? మనం ఆ భాగ్యాన్ని మనం ఏం చేసుకోవాలి? దినదినము మనం దాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి పరుచుకోవాలి. ఏమండి, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మానవులకి ఇవ్వటానికి దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంది బాగా అనమాట. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మానవులకి, మనుషులకి ఇవ్వటానికి దేవుడి ఉద్దేశం ఏమై ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచించామనుకోండి. ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మన యొక్క స్థితి, మన యొక్క భ్రష్ట స్థితి. మనం దేవుని ఉద్దేశంలో ఏ స్థితిలో ఉన్నామో, దేవుని ఆలోచనలో మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియజేయడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే మానవుని యొక్క భ్రష్ట స్థితి, పాపపు స్థితి తెలియాలంటే మన చేతిలో ఏముండాలి? ధర్మశాస్త్రం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. ఈ ధర్మశాస్త్రమే కనుక ఈ మన చేతిలో లేదనుకోండి, పాపం అంటే ఏంటో తెలియదు మనకి. బాగుంటున్నారా? ధర్మశాస్త్రం మన చేతిలో లేదనుకోండి, దేవుడు ఇవ్వలేదనుకోండి, మనకేం తెలీదు? పాపం తెలీదు, మన భ్రష్ట స్థితి తెలీదు, మన లోకంలో ఎలా బ్రతుకుతున్నామో కూడా మనకు తెలియదు.
ఏమండి ఇవన్నీ కూడా మనకు తెలియపరచడానికి దేవుడు గొప్ప దేవుడు, మనం ప్రేమించే దేవుడు ఏం చేశాడంట, మన చేతిలో ఏమిటాడు, చాలా ఉచితంగా పెట్టాడు దీన్ని. మన యొక్క జీవితాన్ని, మన బ్రతుకుని, మన ప్రాణాన్ని, మన యొక్క భవిష్యత్తుని చక్కపరచడానికి, తీర్చిదిద్దడానికి దేవుడు ఏం పెట్టాడు, ధర్మశాస్త్రం పెట్టాడు. పిల్లల ఒకవేళ ధర్మశాస్త్రమే కనుక మన దగ్గర లేదనుకోండి, మన చేతిలో లేదు, దేవుడు ఎవరేదనుకోండి, మనం ఎలా బ్రతుకుతామో మనకు తెలియదు, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అందుకంటే పౌలు గారు అంటాడు 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామండి, చదవనండి. ధర్మశాస్త్ర సంబంధమైన తీర్మానముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడేది. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా వ్యక్తిలో తెలియపరుచున్నది. చూడండి, దీన్ని అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనకు తెలుస్తుంది, అంతే కదా. ఈ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటి తెలుస్తుందా మనకి? బాగా చెప్పాలి. ధర్మశాస్త్రం లేకపోతే, దేవుడి మాటలు మన దగ్గర పెట్టకపోతే పాపం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందా? తెలియదండి. పాపం చేసే వాళ్ళు దేవుడికి హేయులు, దేవుడి దగ్గర వాళ్ళైనా పాపాలు కడిగేసుకుంటేనే పరిశుద్ధులుగా మనం తీర్చబడితేనే ఆ దేవుడి దగ్గర మనం చేరుతాం. అంతేగాని పాపంలో నిండిపోయి పాపంలో జీవిస్తూ పాపము ఊపిరిలో మరి పుట్టుమిట్లాడుతూ తండ్రి అంటే దేవుడు మనల్ని ఏం చేయడు, లక్ష్యం చేయడు. అందుకు ఏం చేశాడంటే పాపం ఎలా ఉంటుందో, పాపం అంటే ఏంటో దేని వల్ల తెలుస్తుందంట, ధర్మశాస్త్రం వల్ల తెలుస్తుంది. లేకపోతే మనకి పాపం గురించి తెలియదు. అదే గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో చూడండి మంచి మాట. 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా రాదు. ధర్మశాస్త్రము వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను. పౌలు గారు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం వల్లనే నాకేం తెలిసిందంటే పాపం అంటే ఏంటో తెలిసింది, దేవుడికి ఇష్టం లేనటువంటి విషయాలంటే ఏంటో నాకు తెలిసింది, దేవుడు ఇష్టపడినటువంటి పరిస్థితులు ఏంటో నాకు తెలిసింది. పిల్లల పౌలు గారు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము వల్లనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. చిన్న ఎగ్జాంపుల్, ఆశింపవద్దు అని బైబిల్లో రాసినది అనుకోండి. బాగా ఆయన చెప్తున్నాడు, కింద అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని దురాశని ఎట్టిదో నాకు తెలియకపోవును. అది పాపం ఏంటంటే ఈ ఆశ. ఏమిటంటే ఆశ మానవులందరికీ ఏముంటుందండి, ఆశ కోరికలు. ఏం ఆశిపోతున్నాడు, నాకు ఇష్టం లేనటువంటి ఏమీ కూడా మీరు ఆశింపవద్దు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏం ఆశింపకూడదు అంటే దేవుడికి ఇష్టం లేనిది అసలు ఏది ఆశింపకూడదు. మనం ఏది ఆశింపకూడదంట. ఈ ఆశ ఏమవుతుందంటే అత్యాశలోకి వెళ్ళిపోతుందన్నమాట. అత్యాశలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది దురాశలోకి వెళ్ళిపోద్ది. దురాశలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది గర్భం ధరిస్తుందంట. దురాశ ఏది ధరిస్తుందంట, అది రాను నెలలు నిండే కొద్దికి ఆ నెలలు నిండిన తర్వాత అది ఏం చేస్తుంది, పాపమును కంటదంట. చూసారా, ఆశ చిన్న ఆశే కదా. వాళ్ళు చూసి ఆశపడతాం, వీటిని చూసి ఆశపడతాం, పక్కింటి వాడు ఆ దొడ్లో ఉన్నటువంటి ఆ వస్తువుల గురించి మనం ఆశపడతాం, అదే ఆ ప్రక్కింటి వాడి యొక్క భోగం గురించి మనం ఆశపడతాం, ఎవరైనా అందంగా ఉంటే ఆశపడతాం. మనం ఆ ఆశనే కనుక మనం గుర్తించకపోతే, ఆ ఆశని జాగ్రత్తగా మనం కనిపెట్టకపోతే అది ఏమైపోతుంది, దురాశలోకి వెళ్ళిపోతుంది. చిన్నది ఆశ వచ్చినట్టునే మనం ఏం చేయాలంట, అడ్జస్ట్ చేయాలి. అబ్బా ఇంటి పనులాగా అమ్మంత పనులాగా అయిపోయి వెంటనే మనం ప్రక్క తీసుకోవాలి. మన కోరిక మదిలో మెదులుగిన వెంటనే నీకు తెలిస్తే వెంటనే దాన్ని చంపేసుకోవాలి. పర్లేదు చిన్నదే కదా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, దాన్ని మనం ఏం చేసామంటే ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసామనుకోండి
నెల నిండేపోతే గర్భం ధరించి ఏం చేస్తుందట? పాపమును కంటది. పాపమును కంటది. ఆ పాపము చివరికి ఏమైపోతుందంటే పరిపక్వమైపోయి ఏమవుతుంది? మరణం కంటది. నిత్యాగ్ని, నిత్యదండన, యుగాలు నిత్యాగ్నిలో ఉండము పిల్లల. కనుక ఈ పాపం అంట పాపము పరిపక్వమయ్యి మరణాన్ని కంటదంట. పాపాన్ని కంటది, మరణం కంటది పిల్లల. ఆ మరణము ఒక్కసారి మనం మరణం పడ్డామనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? యుగాలు యుగాలు ఎందుకు వెళ్ళిపోతాం? మనం నిత్యాగ్ని వెళ్ళిపోతాం పిల్లల. చూడండి, ఈ ధర్మశాస్త్రం వల్ల మనకి ప్రైమరీగా ఏం తెలిసిందంటే ఆశ అనేది మనకు ఉండకూడదు. ఆశ ఉండకూడదు. అంటే ఆశ ఎటువంటిదంటే దురాశ ఉండకూడదు. నీకు కొన్ని ఆశ ఉండొచ్చు. నేను బైబిల్ చదవాలి ఆశ, నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి కోరిక, లేదా నేను మంచి పనులు చేయాలి అని తలంపు అవి ఉండొచ్చు. కానీ ప్రక్కవాడిది ఏది కూడా మనం ఆశించకూడదు. ఒకవేళ ఆశించడమే కనుక మొదలు పెడితే ఆడెక్కడికి వెళ్ళిపోతాడు? చివరికి మరణానికి వెళ్ళిపోతాడు. అది ఈ ధర్మశాస్త్రం కాకపోతే మనకి తెలియకపోను పిల్లల. ఏమండి, ఇన్ని మాటలు దేవుడు ఏమంటాడు? విన్న తర్వాత మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాటి ప్రకారంగా మనం ఏం చేయాలంట? ప్రవర్తించాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఏడు ద్వారా ప్రవర్తించాలి? ప్రక్కవారిని చూసి మనం ప్రవర్తించకూడదంట. లోకంలో గొప్పవారిని చూసి మనం బ్రతకూడదంట. దేని ద్వారా మనం బ్రతకాలి అంటే, దేని ద్వారా ప్రవర్తించాలంటే మనం వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. అందుకంటాడు ఎబ్రీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తింటున్నాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, పావులు మనము విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమండి, నిజంగా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఎన్ని సంగతులు విన్నామని మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ఈ వాక్యాన్ని వింటున్నప్పటి నుంచి ఎన్ని సంగతులు ఉంటారు, ఎన్ని లెక్కలేనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరు ఒక్కటైనా అవలంబించామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అటునైనా చాలా చాలా గంభీరమైన మాట. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. అది మరి విశేష జాగ్రత్త. ఏమంటే, నిజంగా కనుక సంవత్సరానికి ఒక్క మాట విన్న మాట, ఒక్క మాట మన జీవితంలో అవలంబిస్తే, ఆచరిస్తే, ఇప్పటికి మనం ఎలాగైపోతుంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు మనం తీర్చిదిద్దుతున్నటువంటి. ఎన్ని సంవత్సరాలు? నాకు 2 సంవత్సరాలు దేవుడికి వచ్చిన తర్వాత 15, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో 20 మాటలు విన్న మాటలు నేను అవలంబిస్తే నేను ఏమైపోతుంది? ఇప్పటికి ఏమైపోతున్నాను? పరిపూర్ణమైనటువంటి భక్తిపరుడు అయిపోతున్నాను. అయితే ఏం చేస్తాం మనం? ఈ వారం విన్న మాటలు ఒక గంటలో మన మాటలు ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తాం. దొరకలేకపోవద్దు అని సేవకుడు చెప్తాడు. మనం ఆచరిస్తున్నామా? నువ్వు చెత్తగా చూడొద్దు అని చెప్తున్నాం. ఆచరిస్తున్నామా? మనం ఆచరించాం. అంటున్నాడు, ఒక్కవేళ మీరు వినిన సంగతులను విడిచిపెడితే ఏమైపోతారంటే మీరు కొట్టుకెళ్ళిపోతారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మాట్లాడి నువ్వు కొట్టుకుపోతావురా అంటాం మనం కదా. నువ్వు కొట్టుకుపోతావురా అంటే ఏంటి? నాశనం అయిపోతావు అని అర్థం. మనం ఏమంటాం? ఆ కొట్టుకుపోతామా అని పట్టించుకో. మనం కొట్టుకుపోతాం వినకపోతే, విన్న తర్వాత ఆచరించకపోతే, మనం విడిచిపెట్టేస్తే, దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఏమైపోతాం? కొట్టుకుపోతాం. ఏమండి, నోవహు 150 సంవత్సరాలు ఏం ప్రకటించాడు? నాశనం గురించి ప్రకటించాడు. ఈ సర్వలోకం, ఈ ప్రపంచం అంతా, ఈ భూభాగం అంతా ఏమైపోతుంది? జలప్రలయంలో కొట్టుకుపోతుంది. జాగ్రత్త జాగ్రత్త అంటే అందరూ విన్నారు. కొంతమంది విన్నారా? అందరూ విన్నారు. అందరూ విడిచిపెట్టేశారు. పిల్లరా. అయితే ఒక టైంలో ఏమొచ్చింది? ఆ జలప్రలయం రానే వచ్చింది. అందరూ ఏమైపోయారు? అది బాగా మనం తెలుసు. జాగ్రత్త.
మాట. ఇక్కడ అన్న మాట్లాడంటే మీరు విన్న సంగతులే కనుక విడిచిపెట్టేస్తే, మీరు పాటించకుండా ఉంటే, మీ మనసులో మారకపోతే, మీ బతుకు మారకపోతే, మీ ఆలోచన మారకపోతే ఏమైపోతారంట? కొట్టుకుపోతారు. జాగ్రత్త. ఆ కొట్టుకుపోయే సమయం ఏమవుతుంది? ఆసనం అవుతుంది. కొట్టుకుపోయే సమయం వస్తుంది. అందరూ కొట్టుకుపోతారు. కనుక ఆ కొట్టుకుపోకుండాట్లు వాటి యందు మనం ఏం చేయాలంట? మరీ విశేష జాగ్రత్త అర్థం చేసుకోవాలన్నమాట. మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల లోకంలో వేటి యందు కూడా జాగ్రత్త లేకపోతే పర్లేదండి. జాగ్రత్త లేకపోయినా ప్రాబ్లం లేదు. ఏమండి, మనం లోకంలో వినబడిన మాటలు బైహప్ చేయకపోయినా పర్లేదు, కంఠస్థం చేయకపోయినా పర్లేదు, వాటిని మనం పాటించకపోయినా పర్వాలేదు. కానీ దేవుని యొక్క మాటలు ఒకవేళ విని, ఇక్కడ కూర్చున్న మనం విని విడిచిపెట్టేస్తే అది ఏమంటున్నాడు? చాలా చాలా మరి కఠినమైన స్ట్రెస్ మాట పడుతుంది. చాలా కఠినమైన మాట. మీరందరూ కొట్టుకుపోతారు. మనం కొట్టుకుపోతామా? ముందు కొట్టుకుపోయారా? కొట్టుకుపోయారు. ఎవరు దిక్కులేదప్పుడు ఎన్నో ఆర్తనాదాలు, అయ్యో మేము నశించిపోతున్నాము, రక్షించు అంటే తలుపులు వేయబడ్డాయి కదా. తలుపులు వేయబడ్డాయి. ఎవరేసిన తలుపులు అంటే నోవా దేవుడు వేసిన తలుపులు. కనీసం నోవా చూడటానికి కూడా అవకాశం లేకుండా దేవుడు ఇచ్చండి. తలుపు వేసాడు. తలుపులు వేసి ఆ కొట్టుకుపోతే కొట్టుకోండి. ఎందుకంటే 120 సంవత్సరాలు మీకు ఏం చేశాను? ప్రకటించాను. 120 సంవత్సరాలు మీకు అనేక రీతులుగా అనేక స్థలాల్లో మీ అందరికీ కూడా తెలియపరిచాను. దేని గురించి? మీరు కొట్టుకుపోతారు. ఒకవేళ మీరే కానీ దేవుడు నడకపోతే, దేవుని మాటలు పట్టించుకోకపోతే మీరు కొట్టుకుపోతారు. జలప్రాయంలో భయంకరమైన జలప్రాయం రాబోతుంది. మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి అంటే విన్నారు అన్నారు. అంతే అన్నారు అంటే ఏమైంది? విడిచిపెట్టేశారు అందరూ. అది ఎంత వాస్తవమో మనము కూడా ఆ దేవుడు మనకి ఏం ఇచ్చాడంటే దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క ఉద్దేశాలను మనకి తెలుసుకోవడానికి దేవుడు మన అవకాశం ఇచ్చి ఇక్కడ వాక్యం ఇక్కడ కాకుండా బయట ఎక్కడ అక్కడ వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తుంటే వింటున్నాం. విని మనం ఏం చేస్తామంటే వాటి ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు. అసలు ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకడానికి కనీసం ప్రయత్నించట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, విడిచిపెడితే మీరందరూ కూడా ఏమంటారట? కొట్టుకిరిపోతారు. ఎందుకంటే ఈ మాటలు కింద చదవండి. ఈ మాటలు ఎందుకంటే దేవదూతుల ద్వారా పలుకుబడినటువంటి వాక్యము స్థిరపరచబడి దేవుడు ఈ మాటలు ఏం చేశాడు? లోకంలో స్థిరపరిచాడు. ఈ మాటలు దేవుడు ఏం చేశాడట? స్థిరపరిచాడు. ఫిక్స్ మాట. దీంట్లో అమెండ్మెంట్స్ ఉండవు. దీంట్లో తీసివేయటాలు కలపటాలు ఏమి ఉండవు. దేవదూతుల ద్వారా పలకబడినటువంటి ఈ మాటలు దేవుడు స్థిరపరిచాడు. కనుక వీటిని తప్పకుండా మనం ఏం చేయాలి? వాటి ప్రకారంగా జీవించాలి. వాటి ప్రకారంగా బ్రతకాలి. విడిచిపెట్టేయకూడదు మాటలు. ఎంతమంది విడిచిపెడతారో మనము విడిచిపెట్టేస్తున్నాం. పవిత్రపరచబడి పరిశుద్ధంగా ఉండండి. దేవుని స్తుతించండి, దేవుని ప్రార్థించండి. పొరుగు వాడు ఏమి ఆశించొద్దు. దురాశ మీకు రాకూడదు. భక్తిగా ఉండండి. చెడు వాడితో సహవాసం చేయకండి. అంటే పిల్లరా మనం విన్న మాటలు అన్ని పక్కన పెట్టి ఆ మాటలు ఏమైపోతాం? మనం లోకంలో పెంచిపోతున్నాం. అయితే దేవుడు దేవుడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయండి? దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు ఎలా ఉండవండి. లోకంలో కొలతలు వేరు, దేవుడికి ఉన్నటువంటి కొలతలు వేరు. మనం పోల్చినటువంటి తక్కిడి ఈ కాటాలు అవి ఉండవు. దేవుడికి అవి వేరే మెజర్మెంట్స్ ఉంటాయి. పిల్లల చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. ఏమండి, దేవుడు వాడుకునే వాళ్ళని, దేవుడు పిలిచేవాడు ఎలా ఉంటారో తెలిసే మీకు? దేవుడు పిలిచేవాడు ఎలా ఉంటారు లోకంలో? కోటీశ్వరుల పిల్లలైనా, కోటీశ్వరుల పిల్లలైనా, ధనవంతుల పిల్లలు, గొప్ప జ్ఞానవంతుల పిల్లలైనా ఆయన ఎలా పిలుచుకుంటాడంటే, ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 1:26 తీయండి అందరం. 1:26 అందువలన దేవుడు 26 1:26 సహోదరులారా,
స్టేటస్కి సరిపోవాలి, ఆ హోదాకి సరిపోవాలి. అది కొలత మన లోకంలో కొలతలు. అయితే దేవుడు లోక రీతిని మనల్ని పిలవలేదంట. దేవుడు వాడుకునే బిడ్డల్ని దేవుడు లోకరీతిగా పిల్లలేదంట. లోకరీతిని జ్ఞానులైనను బలులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలవలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు కోపంలో నుండి వెళ్ళి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటే ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటే నేను బాగా శాస్త్రవేత్తలు అనుకోండి, నేను బాగా శాస్త్రవేత్తని, గొప్ప జ్ఞానవంతుని, దేవుడు అని పిలిచాడు. ఏమనుకుంటాను నేను గొప్ప జ్ఞానవంతుని కాబట్టి, గొప్ప తెలివైనది కాబట్టి, గొప్ప పండితుడు కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అని అతిశయపడతాను. అదే గొప్పవారిని పిలిచాడనుకోండి, గనులు పిలిచాడనుకోండి, అబ్బా నాకు కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి, లోకంలో ఎవరికి లేనప్పుడు ధనం నాకు ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అని అతిశయపడకున్నట్లు లోకంలో అంటే దేవుడు ఎవరు అనుకున్నాడా? అది దేవుడి కొలత ఏంటంటే దేవుడు అన్ని ఉన్నవాళ్ళు పిల్లలండి, అన్ని ఉన్నవాళ్ళు పిల్లలు. మోషే మీకు బాగా అర్థం అవుతుంది. మోషే ఎక్కడ జీవిస్తున్నాడు? 40 సంవత్సరాలు ఎక్కడ జీవించాడు? ఫరో ఇంట్లో. అంటే ఫరో తాత ఆయనకి. మోషే గారికి ఏమవుతాడు? ఫరో తాత అవుతాడు. అంటే మహారాజు, రాజు. ఆ రాజు చనిపోయినట్లే ఆ కూతురు, ఆయన కొడుకు లేదు, ఆయనకి కుమారుడు లేదు. ఆ వెంటనే ఎవరో రాజు అవుతాడంటే మోషే రాజు అవుతాడు. బాగా రాదు. ఈ మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు, యువరాజుగా ఉన్నాడు. అయితే పిల్లగా ఈ మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలు వేసాడా? అభ్యసించాడు. సకల విద్యలు అంటే ఎంబీబీఎస్, డాక్టర్, మెడిసిన్ చదివాడు, ఎకనామిక్స్ చదివాడు, పాలిటిక్స్ చదివాడు. ఇంకా ఎన్ని శాస్త్రాలు అయితే ఐగుప్తు దేశంలో ఉన్నాయో అన్ని కూడా అభ్యసించాడు. అభ్యసించిన తర్వాత అది తెలివైనదో తెలియదు కూడా చెప్పాలి. మోషే తెలివైనడు తెలియదు కూడా, బాగా తెలివైనడు. సకల విద్యలో అభ్యసించాడంటే గోపి గారు పిహెచ్డి చేస్తున్నారు. అంటే ఆ యొక్క కామర్స్ లో గోపి గారు తెలివైనడు తెలియదు కూడా, తెలివడే అన్ని విద్యలు పిల్లల. అప్పుడు దేవుడు ఏమీ పిల్లలేదండి, దేవుడు పట్టించుకోలేదు. అయితే ఒక దినాన్ని మోషే గారికి బుద్ధి పుట్టింది. ఎవరు పుట్టిందంటే నా యొక్క జనాలను చూడాలని, నా జనాలను చూడాలని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. చూడండి, ఒక ఐగుప్తీయుడు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు కదా, బలంగా ఉంటారు. ఇశ్రాయేలు బాబు భోజనం లేకుండా, తిండి లేకుండా బట్ట చిక్కిపోయి ఉంటారు. అయితే ఈ బలవంతుడైనటువంటి ఐగుప్తీయుడు బలహీనుడైనటువంటి ఇశ్రాయేలుని కొడుతున్నప్పుడు చూశాడు. చూసి వెంటనే ఎక్కడ వచ్చాడు? వాళ్ళిద్దరు దెబ్బలు వచ్చాడు. వచ్చి అంటున్నాడు వెంటనే ఇశ్రాయేలు ఏమనుకుంటాడు? అసలు ఇశ్రాయేలు ఏమనుకుంటాడు? ఈడవరా బాబు, ఈ బలవంతుడైనటువంటి ఐగుప్తుడు పడుతుండే ఇంకో ఐగుప్తీయుడు వచ్చి నన్ను చంపేస్తాడేమో అంటే. మోషే ఏ డ్రెస్ లో ఉన్నాడంటే ఐగుప్తుడి డ్రెస్ లో ఉన్నాడు. వస్త్రధారణ ఎలా కనిపిస్తుంది? ఐగుప్తీయుడు మోషే. ఇశ్రాయేలు భయపడిపోతున్నాడు. అయితే వెంటనే వచ్చి ఎవరిని కొట్టాడైనా? ఎవరిని కొట్టాడు? ఐగుప్తీని కొట్టి చంపేశాడు. బయటికి మోషే ఐగుప్తుడి వస్త్రధారణ ఉంది, లోనైతే ఎవరైతే మోషే ఎవడు? ఇశ్రాయేలీయుడు, యూదుడు. యూద రక్తము లోన వస్తుంది. యూదుడు ఇది అనుకున్నాడు, ఇదేంటి నన్ను పడతాను కొట్టేసాడేంటి అనుకున్నాడు. అనుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మరలా బయటకు వచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలు దెబ్బలాడతాడు. చూసిన తర్వాత ఈడు అనుకుంటున్నాడు, ఈడు మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నాడు. కానీ రాకమే ఎవరిని కొట్టాలి? మోషే బలవంతుని కొట్టాలి. కానీ దగ్గరికి వచ్చి ఏమంటాడండి? రే సహోదరులారా, ఎంతో సహోదరులు, మీరు కొట్టుకోకండి, దెబ్బలాడకండి. మీరు ఒకరొకరు ప్రేమించుకోండి. ఇశ్రాయేలు మీరు, యూదులు మీరు అన్నదమ్ములు అని వారిని ఎడబడుతుండే ఒకడేమన్నాడు?
మొన్న ఒకరు కొట్టు చంపేశాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా కొట్టు చంపేట వచ్చామంటే అప్పుడు మోసే అర్థమైంది, వీడు నేను చూసి ఫోరం తెలిసిపోతే ఫోరలను చంపేస్తాను నేను అని ఈ మోసే ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశం పారిపోయి ఆ మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఏం చేసినా అది మామూలైనటువంటి ఇతరుల యొక్క గొర్రెల్ని మేప. ఎన్ని సంవత్సరాలు మేపడండి? 40 సంవత్సరాలు. ఎవరి ఇక్కడ మీరు బాగా ఉన్నది 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. అక్కడ ఎవరుంటారు? అక్కడ గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఇంత చదువు, ఎంత చదువుకున్నాడో అంత చదువు కూడా ఈ 40 సంవత్సరాలు గొర్రెలతోటి, ఆ ఎడ్లతోటి లేదా ఆ పశువులతోటి ఉంటే ఆ చదువు ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఆయన మాట కూడా గొర్రెలు మాట్లాడవచ్చు, ఆయనకి ఆ పశువులు మాట్లాడవచ్చు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చి మోషే అనిపిస్తున్నాడు. ప్రభువా అంటున్నాడు. అంటే రా దగ్గరికి రా, నువ్వు దగ్గరికి రా అన్నప్పుడు అంత దూరం ఉన్నప్పుడు అన్నాడు, నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలుని బయటికి రప్పిస్తానికి నిన్ను వాడుకుంటాను అంటే మోషే ఏమంటున్నాడు? ఒక్కసారి నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం అందరికీ ఏ మాట, దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందండి? నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవా చెప్పుడు. ఏం చెప్పుడినా? అయ్యో ప్రభువా నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. ఎందుకు చేయలేను? నాకు నోటి మాంద్యము మాట్లాడరావు. ఎవరి సకల విద్యలో అభ్యసించోడు మాట్లాడరా? 10th క్లాస్ చదివితే సరిపోద్ది, చక్రం తిప్పేస్తాడు కదా. 10th క్లాస్ చదివితే ఏం చేస్తారు? పరిపాలన అంతే. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మొత్తం సంఘాలని, గ్రామాల్ని, ఇంకా ఏదైనా సరే చేసేస్తున్నారు. అయితే మోషే గారు అంటున్నాడు, సకలు ఐగుప్తు దేశం యొక్క సకల విద్యను అభ్యసించినటువంటి మోషే దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో నేను చేయలేదా పని, ఎందుకంటే నాకేం రావు, నోటి మాటలు రావు, నాకు మాటలు రావు. ఏమన్నా నిజమేనా? అవునండి నిజమే. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎన్ని విడిచిపెట్టేసాను నేను. 40 సంవత్సరాలు ఎన్ని విడిచిపెట్టేసి అన్ని మర్చిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే లోకంలో విద్యలన్నీ కూడా ఆయన బుర్రలో ఏమైపోయి ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమీ లేదు, సింగిల్ గా ఉన్నాడు, ఎంటీగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చాడు రా. ఇప్పుడు మోసే నచ్చాడు, బాగా నచ్చాడు. మోసే రానురా అంటే పిల్లల దేవుడు ఆ మోసేని ఏమంటున్నాడు? అప్పుడు వాడుకోవడానికి దేవుడు వాడుకోవాలంటే ఏమనుకోవడం మనలో? దేవుడు వాడుకోవాలంటే మనం ఏమనుకోడు? లోక సంబంధమైన అన్ని కూడా బయటకు పోవాలి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నిన్ను ఆయన పనిలో నిన్ను ఉపయోగించుకోవాలంటే నీకు లోకంలో ఏమనకూడదు. నీకు లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నీ మనసులో కానీ, నీ హృదయంలో కానీ, నీ బ్రతుకులో కానీ అస్సలు ఎంటీ అయిపోవాలి. అప్పుడు వాడుకుంటాడు ఆయన. అప్పుడు పిలుస్తున్నాడు మోషే రా అంటున్నాడు. అందుకంటున్నాడు మోషే అంటే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు పిల్లరా. ఏమండి? అందుకంటాడు ఐగుప్తు దళాన్ని మోసే చేయకుండా ఏం చేశాడు? తృణప్రాయంగా ప్రక్కన పెట్టేశాడు. ఎందుకంటే దేవుని పనికి వాడబడాలంటే, దేవుని పనిలో మనం కొనసాగాలంటే లోక సంబంధమైనటువంటి హోదా కానీ బాగా వినమాట. దేవుని యొక్క పనిలో మనం వాడబడాలంటే, దేవుడు మనం ఇష్టపడాలంటే, దేవుని సేవలో మనం పనిచేయాలంటే లోక సంబంధమైనటువంటి విద్య కానీ, లోక సంబంధమైనటువంటి డిగ్రీ కానీ, లోక సంబంధమైన ఉద్యోగం కానీ నీకు ఏమొస్తుంది? అడ్డు చేస్తుంది. నీకు దేవునికి ఇష్టం కాదు అనుకున్నా, దేవునికి ఇష్టం కాదు, ఎంటీ అయిపోవాలి, ఏమి లేదు అనుకోవాలి.
అంటారు కదా, నేను ఏ స్థితి పౌలు గారు ఏమంటారు, నేను అన్ని తెలుసు నాకు, అన్ని ఉన్నాయి నాకు, కానీ ఏ స్థితిలో నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే అన్ని ఉన్నా కానీ ఏమి లేని వాడిగా. భార్య ఉన్నారా, ఉండండి. మీకు కుమారుడు పిల్లలు ఉన్నారా, మీరు ఉండొచ్చు, కానీ ఏమి లేనటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తారంట, వాడబడతారు పిల్లలు. అంటే దేవుడు వాడుకోవాలంటే, దేవుడు ఆ పనిలో మనం పాత్రగా ఉపయోగించుకోవాలంటే ఆ ఫస్ట్ మనకి ఏముండాలి, నమ్మకత్వం అనేది ఉండాలి. ఫస్ట్ ఏముండాలి, నమ్మకత్వం. ఏమంటే ఈ రోజుల్లో నమ్మకత్వం ఎంతమందికి ఉందండి? నమ్మకత్వం దేవుడు కోరుకునేది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే నమ్మకత్వం పిల్లలు. ఎందుకంటాడు నమ్మకస్తుల కంటే దీవులలో ఒకసారి సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం తీసుకున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు ఎలాగవుతాయంట, మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు ఎలా వస్తాయి, మెండుగా కలుగును. ఎక్కువ వస్తాయి మన దీవెనలు. అయితే దేవుల్లో ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం దేవుడు ఇష్టపడేది. ఆ మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మనకి రోజుకి 24 గంటలు సమయం ఇస్తే అక్కడే గురించి చెప్తాం మనం, అక్కడే తెలియకపోతాం మనం. దేవుడు 24 గంటలు సమయం ఇస్తే దేవుడికి ఎంత సమయం ఇవ్వాలి మనం? ఎంత సమయం ఇవ్వాలండి? కొన్ని 10% పోతాం మనం. ఇప్పుడు 10% లేదనుకోండి, కృపాకాలంలో ఉన్నాం, అంత ఇచ్చేయాలి కృపాకాలంలో. అయితే కొన్ని 10% పోతాం, దశభాగం పోతాం మనం. ఆ దేవుడికి ఎంత ఇవ్వాలి? 24 గంటలు టైం నీకు ఇస్తే ఎంత టైం దేవుడికి ఇవ్వాలి? ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి. ఎప్పుడు వారంగా? రోజుకి 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఇస్తున్నావా? నమ్మకంగా ఉన్నామా మనం? చెప్పండి, నమ్మకంగా ఉన్నామా? ఎక్కడ నమ్మకం? అరగంట కూడా ప్రార్థన చేయమని ఇంట్లో, అరగంట కూడా బైబిల్ చదవము మనం, అరగంట కూడా దేవుడితో మనం మాట్లాడము మనం. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మన జీవితంలో ఈ క్రైస్తవ బ్రతుకులో నమ్మకంగా ఉన్నామా? ఫెయిల్ అయ్యమన్నాడు. దేవుడి సేవలో కానుకలు, దేవుడి సేవలో ఈ డబ్బులు ఏమండి ఆశించకుండా మనం నమ్మకంగా ఉంటామా? అస్సలు మనం. అయితే దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క అర్హత, మొదటి అర్హతలోనే మనం ఏమైపోయాము? ఫెయిల్ అయిపోయాం. ఏమండి యోసేపు తన జీవిత కాలం అంతా కూడా ఎలా ఉన్నాడు? నమ్మకమే. నేను ఉద్యోగం చేసి నమ్మకంగా ఉండాలి. నేను ఉద్యోగం చేసి కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఎవరికి ఉండాలి? ప్రభుత్వం వారికి నమ్మకంగా ఉండాలి, యజమానికి నమ్మకంగా ఉండాలి. వీళ్ళందరికంటే దేవుడిని చూస్తున్న నమ్మకంగా ఉండాలి. నా డ్యూటీ నేను చేయాలి, నాకు జీతం గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు. మధ్యలో ఏమో ఆశించి వచ్చాను, ₹1 కూడా ఆశించుకుంటున్నాను. ₹1. ఏమండి కొంతమంది అంటారు రూపాయలు ఫోన్లండి, యాపిల్ పట్టుకొస్తాం, యాపిల్ కూడా ద్రోహం నీకు. యాపిల్ కూడా తీసుకొచ్చాము. ఉద్యోగం చేసి ఇక్కడ యాపిల్ ఎవడే శుభాకర్ గారు మీరు ఏమి తీసుకోరు, కనీసం యాపిల్ ధన్యవాదాలు. నీకు యాపిల్ కూడా వద్దు, అవి చూస్తున్నాను నేను. యాపిల్ కూడా వద్దు, అవి చూస్తున్నాడు, యాపిల్ తీసుకుంటాడు. ఇలా తీసుకున్నాడు అనుకోండి, నా నమ్మకత్వం అనేది పోద్ది. ఎక్కడుంటే సంఘంలో ఉంటే సంఘంలో నమ్మకత్వంగా ఉండాలి, సమాజంలో ఉంటే సమాజంలో నమ్మకత్వంగా ఉండాలి, భార్య భర్తల మధ్య నమ్మకత్వంగా ఉండాలి. ఇలా దేవుడు ఆ నమ్మకస్తుల్ని ఏం చేస్తాడంట? కోరుకుంటాడు. మోషే నా ఇల్లంతటిలో ఎక్కడైనా సరే ఆయన నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. యోసేపు ఆ పోతీఫరు ఇంట్లో ఎప్పటిలేని సమయంలో ఆ భార్య వచ్చి మరి యోసేపు పడుతుంటే ఏమండి నమ్మకత్వం ఎవరికి? పోతీఫరు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచుకుంటా ఏమంటున్నాడు? అమ్మా నిన్ను తప్ప ఈ గృహంలో, ఈ కుటుంబంలో, ఈ యొక్క ఇంట్లో అన్ని నాకు ఇచ్చాడు, నేను నిన్ను మాత్రం ముట్టుకోను. అది నమ్మకత్వం అంటే.
ఎవరు లేని సమయంలో మన నమ్మకత్వం దేవుడికి వస్తాడు. అందరూ ఉన్నప్పుడు కాదు. అందరూ ఉన్నప్పుడు ఎవరైనా కొట్టుకొచ్చాడుకోండి, రేపు ముద్ర నేను నచ్చం తీసుకున్నాం అంటాం కాదు. ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నమ్మకత్వాన్ని ఎవరో దేవుడు పరీక్షిస్తాడు. నీ భక్తి అందరూ ఉన్నప్పుడు భక్తి కాదు. నీ వేస్తాల్లో అందరూ ఉన్నప్పుడు వేస్తారు కాదు. ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ భక్తి దేవుడు చూస్తాడు. నీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు. పిల్లరా, దేవుడు చూస్తాడు. ఎంత నమ్మకం లేదు నిజంగా. పోతీఫరు ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇంకొక మంచి మాట, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం పిల్లరా. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గర్గాషీయులు అను వారి దేశమునకుని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. ఎవరితో? అది అబ్రహాము నమ్మకస్తుడే చేశాడు దేవుడికి. బాగా అబ్రహాము ఆ యొక్క నమ్మకత్వం ఎవరు తెలుసంట? దేవుడికి తెలుసు పిల్లరా. ఏమండి దేవుడికి తెలుసు కాబట్టి ఆయనతో నిబంధన చేసుకున్నాడు, వాగ్దానం చేసుకున్నాడు, సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఏమండి నమ్మకస్తులకి బాధ్యత ఒప్పించాడు దేవుడు. మర్చిపోకూడదు. ఎవరైతే దేవుడు నమ్మకంగా బ్రతుకుతున్నారో ఆయన దీవులు ఎలా వస్తాయంట? అధికంగా వస్తాయి దీవుల్లో. దేవుడి ఎవరైతే పర్ఫెక్ట్ గా జీవిస్తున్నారో వారి ఇంట్లో, వారి గృహాల్లో దేవుడు ఏమిస్తాడంట? బ్లెస్సింగ్స్ ఇస్తాడంట. వాళ్ళ నమ్మకమైన మంచి దోసుగా ఈ యొక్క యజమాని ఆ తలాంతులు ఇచ్చి, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చి ఆయన ఏమైపోయాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక దినాలు వచ్చాడు, వచ్చి 5 ఇచ్చుకొని అడుగుతున్నాడు. దాసుగా నువ్వేం సంపాదించావంటే, ఇదిగో నీకు ఇచ్చినటువంటి 5 తలాంతులు, ఇంకొక 5 తలాంతులు నేను పోగు చేశాను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా. బల అది దేవుడు మనం ఏమనంటే బల అవురా మంచి దాసుడు, నువ్వు నమ్మకస్తుడు అంటే మనకు ఏమిస్తాడు దేవుడు? మనకు సంధి చేసుకుంటాడు, మనతో ఆయన నిబంధన చేసుకుంటాడు. నీకు ఇస్తాను, నువ్వేమి మరి భయపడకు, నువ్వేమి దిగులు పడకు. నీ కుటుంబంలో, నీ యొక్క మరి జీవితంలో, లేదా నీ సంఘంలో, నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేనున్నాను అంటాడు. ఎవరితోటి? నమ్మకస్తులతోటి. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదండి. లోకంలో ఒకరి మధ్య ఒకరు నమ్మకం లేకపోయినా బ్రతికోవచ్చు, మనం బ్రతికోవచ్చు. కానీ పిల్లల నమ్మకంగా ఉంటే దేవుడికి ఆయన ఒక టైంలో మనం పిలుస్తాడు. పిలిచిన తర్వాత మనం ఇదిగో నేను ఎలా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నాను అంటే ఆయన ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుగా అంటాడు. అంట అబ్రహాము గారు నమ్మకస్తులని ఎవరు తెలిసిందట? ఎవరు తెలుసు? దేవుడు తెలుసంట. తెలిసి ఆ రాజ్యాలన్నీ, ఆ దేశాలన్నీ కూడా ఎవరికి ఇస్తానంట? నీ సంతానానికి ఇస్తాను. కాబట్టి మన చిన్న విషయాల్లో నమ్మకాన్ని కోల్పోకూడదు. చిన్న విషయాలు చిన్న పరిస్థితుల్లో మన నమ్మకాన్ని ఏం చేయకూడదు? కట్టబెట్టకూడదు. ఎవరు చూడలేదు కదని తప్పు చేయకూడదు. ఎవరు చూడలేదు కదని పాపం చేయకూడదు. ఎందుకంటే ఆయనకి కనపడలేని సృష్టం అంటే భూమి మీద ఏమీ లేదు పిల్లల. నమ్మకం, యోసేపు నమ్మకం, యేసుక్రీస్తు ఇల్లంతటిలో నమ్మకం. మోషే నమ్మకస్తుడు, అబ్రహాము నమ్మకస్తుడు, భక్తి అందరూ కూడా నమ్మకస్తులే. అంటే దేవుడు వాడుకోవాలంటే ఉండవలసినటువంటి మొదటి లక్ష్యం ఏంటి? నమ్మకం. అటువంటి వాడిని మాత్రమే వాడుకుంటాడండి. అటువంటి వాడిని మాత్రమే పిలుస్తాడు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకేమున్నాడు? దేవుని విషయంలో ఏముండాలి? రోషం ఉండాలి. ఎందుకు? మన దేవుడు ఎటువంటి వాడు? ఒక్కసారి సంఖ్యాకారణం, నిర్గమాకాండం 25 వచనం. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు
అది ఏంటంటే మీ దేవుడు యెహోవా నాకు ఏముంది? రోషం ఉంది. మీకేముండాలి? రోషం ఉండాలి. రోషం ఉండదా? మనకెందుకులే, ఆయన పాస్టర్గా చూసుకుంటారులే, నాకెందుకులే, ఆ పెద్ద సంఘంగా చూసుకుంటారులే అనుకుంటారా మనం? కీర్తన అంటాడు 119 అధ్యాయం, కీర్తన గ్రంథం 119 అధ్యాయం, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 53 వచనం. రెండో లక్షణం ఏంటండి? 119 అధ్యాయం 53 వచనం. ఈ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచు నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచు భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. అది రోషం అట. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఎవరైనా భూమి మీద నడుస్తున్నట ఆయన ఏమవుతుందట? అధిక రోషం. రోషం ఆయన మండిపోతుందట. ఆయనకి పక్క మండిపోతుంది. ఏంటిడు? ఆదివారం పూట బైబిల్ పట్టుకుంటాడు, ఆదివారం పూట కొద్దిగా ఉంటాడు. సోమవారం నుంచి శనివారం వరకు వీటి యొక్క చేష్టలన్నీ కూడా ఆయనకి ఎలా కనిపిస్తున్నాయట? రోషం. భక్తిహీనుడు శాస్త్రాలు, ఆ శాస్త్రం పనులు చూసి ఆయనకి ఏమవుతుందంటే రోషం అంట, రోషం పడుతుందంట. క్రైస్తవులు మనం ఏముండాలని? దేవుడి పక్షాన్ని రోషం ఉన్నది. ఎవరైనా దేవుడి గురించి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? కొట్టేగా కాదు, కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఆయన ఉన్నటువంటి ఆ సందేహాలన్నీ కూడా నీకు తెలిసినంత వరకు నీకు చెప్పి ఆయన బయటికి తీసుకురావాలి. ఆ గొలియాతు 40 రోజులు ఇశ్రాయేలీయులకి కనబరుచుకుంటూ వాళ్ళు సవాల్ చేస్తున్నాడు. మీకు ఎవరికైనా, మీలో ఎవరైనా నన్ను కొట్టే మనగాడు ఎవరుంటే రండి అని 40 రోజులు ప్రొద్దుటి సాయంత్రం బయటకు వచ్చి రండ్రా అంటే ఎవరికి కూడా ఏం లేదు, రోషం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా 40 రోజులు అని చూసి పారిపోతున్నారు, వీధిస్తున్నారు. అయితే ఎవరొచ్చాడు? అక్కడికి రోషం గలవాడు వచ్చాడు. దేవుడు అంటే ప్రాణించేవాడు వచ్చాడు. సన్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజల్ని తిరస్కరించడం ఏమొచ్చింది? రోషం వచ్చింది. రోషం లేకపోతే దేవుడి పని మనం ఏం చెయ్యము అసలు. రోషం లేకుండా వచ్చాడు, చూశాడు. ఆ ఫిలిస్తీయుడు ఎంత ఎత్తున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు. ఏ బలం లేనటువంటి, ఎత్తు లేనటువంటి ఏముంది అతనికి? రోషం ఉంది. రోషం ఉన్నట్టున్నాడు. ఒక్కసారి తీయండి. రెండవ సమూయేలు గ్రంథం మొదటి వచ్చాయి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనం చదువుతాం పిల్లలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఆయన అంతా మాట్లాడు చూడండి. 26వ వచనం చదవండి. దావీదు శిరస్కరించుటకు ఈ సున్నతి లేని అది ఎవరి ఒక్కసారి మనం ఆ సీన్ లోకి వెళ్తే, ఆ దావీదు గొలియాతు సీన్ లోకి వెళ్తే ఏమండి, గొలియాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? దావీదు అంటున్నాడు, చూసి ఇశ్రాయేలు ప్రజల్ని, సున్నతి దేవుని ప్రజల్ని దూషిస్తున్నటువంటి, తిరస్కరిస్తున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆయన ఏం పుట్టుకొచ్చింది? రోషం పుట్టుకొచ్చింది. ఎవరిడు రోషం కలిగి బ్రతకాలి. రోషం ఉందనుకోండి నీకు, దేవుడికి ఎంత ఇష్టమో చాలా ఇష్టం అన్నమాట. ఏమండి అది అంటున్నారు, ఎవరు? అభివృద్ధి శత్రుకు మేషకు అభివృద్ధి కూడా అంటున్నారు, నెబుకద్నెజరు నీకు మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నీవు పెట్టినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో మేము మొరక్కం అంటే రాజా కూడా అంటలేదు. నెబుకద్నెజరు నీవు చేయమన్నటువంటి పని మేము చెయ్యము, రోషం చెయ్యము. మొక్కమంటున్నాడు, మేము మొక్కం. ఎందుకంటే మా దేవుడు ఎటువంటి వాడు? రోషం గల దేవుడు. మేము మొక్కం, నీకు ఇస్తాను, చర్చిని బయటకు వస్తావా అంటే ఏం చేస్తావు? బయటకు వెళ్ళిపోతాం. ఈ
సంఘం విడిచిపెట్టి ఇది ఇస్తాను అంటే విడిచిపెడతామా? విడిచిపెడతాం. మొక్కడం పట్టండి, ఒక విగ్రహం మొక్కడం పక్కన పెట్టండి. నువ్వు సంఘం విడిచిపెట్టు ఇది ఇస్తాం అంటే ప్రక్క వెళ్ళిపోతాం. నీకు ఏం లేదు, నీకు సంఘంలో అధ్యక్ష స్థానం ఇస్తాను వచ్చేది బయటండి వెళ్ళిపోతాం. అయితే ఈ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఎలా ఉన్నారన్నా? దేవుని ఎలా నువ్వు మొక్కబడి ఆ యొక్క ప్రతిభకు మేము మొక్కం ఇష్టం ఏం చేసుకోవడం చేసుకోవాలి. అదండి ఏంటది? దాని ఏమంటారు? రోషం. రోషం దేవుని కొరకు రోషం కలిగి ఏం చేయాలి? మనం బ్రతకాలి. దేవునికి ఇష్టం అటువంటి వారిని పెంచుకుంటాడు. అందుకని లోకంలో ఉన్నటువంటి బలవంతుల్ని అందుకని గొప్పవారిని దేవుడు పెంచుకోడంట. ఏంటి? నమ్మకస్తుని దేవుడు పెంచుకున్నాడు. రెండో వారిని ఎవరిని? రోషం గల వారిని పెంచుకున్నాడు. మూడోది ఏంటండి? మూడోది ఏమండి? ఆసక్తి ఎవరికి ఉంది? ఆసక్తి. దేవుని ఆసక్తి. మనకి ఏముంటుందంటే ఆసక్తి ఉండదు. ఏముంటుంది? అత్యాశ ఉంటుంది మనకి. దేవుని అత్యాశ. దేవుని మనకి ఏముంటుందంటే ఆ ఆవేశం ఉంటుంది. పిల్లల దేవుని ఆవేశం ఉంటుంది. దేవుని ఆవేశం. ఓ మనం ఏం చేస్తాం? సంఘంలో ఆడిని ఈని ఎవరో దాస్తగా వస్తుంటే మనం ఏం చేస్తాం? వెంటనే పనులు చేస్తాం. వెంటనే వస్తాం. ఆ రోజుకి వస్తాం. వెంటనే సదరిపోద్ది. కానీ ఆ దేవుడికి పొందవలసిందంటే ఏముంటుందన్న? ఆసక్తి. ఆ రోజు సంఘం ప్రార్థిస్తుంటే పేతురు శిరసాల్లో పెట్టి ఆ సంఘం ప్రార్థిస్తూ ఎలా ప్రార్థించిందో సంఘం అత్యాశతో ప్రార్థించింది. అత్యాశక్తి. అత్యాశక్తి. ఆసక్తి ఉన్న వాళ్ళు దేవుడు ఎదురండి ఆయన పనిలో వాడుకుంటాడు. ఆయన పనిలో వాడుకుంటాడు. ఆసక్తి లేకపోతే మనం ఒక్కరోజు కూడా దేవుని పనిలో ఉన్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా కుర్చీ వేయాలంటే ఏముండదుగా? ఆసక్తి ఉన్నది. తలబట్టేయాలంటే సంఘంలో ఏమున్నది? ఆసక్తి ఉన్నది. దేవుని పని చెయ్యాలంటే మనకి ఏముండాలంటే ఆసక్తి ఉన్నది. ఆసక్తి అంటున్నాడు. అందుకే అంటున్నాడు దానియేలు గారు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం తీతు గ్రంథం 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. అది కాబట్టి దేవుడు అసలు మనం ఎందుకు చేసిన అత్యాశక్తి కలిగినటువంటి ప్రజలంట ఆయన ఏం చేసుకున్నాడా? సెలెక్ట్ చేసుకున్నాడు. మనల్ని ఇక్కడ పిలుచుకోక ముందే దేవుడు మనం ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకి ఆసక్తి, సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి పిల్లల్ని ఆయన ఏర్పరచుకుని వారి కొరకు ఆయన ఏం చేశాడంటే చచ్చిపోయాడు. ఆయన చనిపోయాడు. ఏమండి? ఆసక్తి కలిగినటువంటి సంఘస్థుల కొరకు ఆయన ముందు ఏం చేశాడంటే మనందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఈ ఆసక్తి అనేది మనం పెట్టి ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆసక్తి. ఆసక్తిని ఎదుర్కొని అసలు మన దేవుడితోటి సంధిలో దేవుడితోటి సంబంధం కలిగి ఉండడం. మనం ఏలియా ఎటువంటి వాడన్నా? ఏలియా ఎటువంటి వాడు? మనలాంటి వాడే. ఏలియా మనలాంటి స్వభావం గల వాడే. అయితే అతను ప్రార్థన చేశాడన్నా? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. బాగా ఏలియా నీలాంటి వాడే, నాలాంటి వాడే, మనలాంటి వాడే, మనలాంటి స్వభావం ఉంది ఇది. అయితే ఆయన ఉన్నది ఏంటంటే ఆసక్తి. ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏమైపోయింది? 3 సంవత్సరాలు వర్షం పడకుండా ఆకాశం ఆగిపోయిందండి. ఆకాశం వర్షం పడలేదు. ఎలాగా? 3 సంవత్సరాలు ప్రార్థిస్తే. ఇలా మన ప్రార్థన ఆసక్తితో ప్రార్థిస్తాం. మన భక్తి ఆసక్తి ఉన్న మన భక్తిలో 3 సంవత్సరాలు అస్సలు వర్షం పడలేదండి. కనీసం మనకు ఉన్నటువంటి బాధలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఆసక్తితో దేవుడు ప్రార్థిస్తే ఏమంటాడు?
మెండుగా ఇస్తాను, మెండుగా ఇస్తాను. ఆసక్తి లేనటువంటి క్రైస్తవ జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. ఇంకా చివరిది ఏంటంటే ఏమి కాకుండా పవిత్రత కలిగి ఉన్నారు. మనం పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధం కలిగి ఉండాలి. నాలుగోది ఏంటంటే దేవుడు కోరుకునే బిడ్డలు అనుకున్నారంట పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. కానీ పాపం అంటించుకోకూడదు, పాపం అంటించుకోకూడదు. పరిశుద్ధత ఏమండి, ఎవరైనా షడ్రక్ మేషక్ అబేద్నెగో సింహాల బోన్లో దానియేలు గారికి భోజనం ఆ రాజు ఏం పెడుతున్నాడో చిత్తపరిచాడు. రాజు తినే భోజనం, రాజు తినే భోజనము, రాజు త్రాగే ద్రాక్షరసము ఇవ్వటానికి మరి ఆ సేవకుల్ని అరేంజ్ చేస్తే దానియేలు గారు ఏమన్నారు? మాకొద్దు, మాకొద్దు. ఎందుకొద్దు? మరి ఆ యొక్క రాజుగారు పూజించే భోజనం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా గొప్ప భోజనం కదా, మంచి భోజనం. దానియేలు గారు ఎందుకు వద్దంటారంటే, ఎందుకు వద్దన్నారు? ఆ భోజనం తింటే మేమేమైపోతాం? అపవిత్రులైపోతాం. ఎందుకంటే ఆ భోజనం ఎక్కడెక్కడికి వస్తుందో వేటికి అర్పించి పట్టుకొస్తున్నారు, వేటికి బలించి పట్టుకొస్తున్నారు, ఏ విగ్రహాల దగ్గర పెట్టి పట్టుకొస్తున్నారు ఆ భోజనం. మాకు అటువంటి భోజనం మాకు వద్దు, వద్దు. ఒకసారి దానియేలు మంచి మాట ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం చదువుతాం పిల్లలు. సార్ రాజు భుజించు భోజనములు పానములు చేయు ద్రాక్షరసములు పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకూడనట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవుమని నపుంసకులు ఎదుర్కొని వేడుకొనగా. అదండి, అలా కాపాడుకోవాలన్నమాట. మన పవిత్రత ఎలా కాపాడుకోవాలి? మా వద్దమ్మా, వద్దు వద్దు, నా దగ్గర రావద్దు, నీతో సహవాసం చేయను, నీ గురించి తెలుసు నాకు, నువ్వు ఎలాగంట అలాగంట, నీతో సహవాసం చేయను. ఎందుకంటే నీతో సహవాసం చేస్తే ఏదో క్షణంలో నేను కూడా దాంట్లో పడిపోతానేమో అని ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. సమయం వస్తే పారిపోవాలి. సమయం వస్తే ఏం చేయాలి? పారిపోవాలి. యోసేపు పారిపోయా? పారిపోయాడు. ఆయన పారిపోవాలండి, ఆయన పారిపోయాడు. ఎందుకంటే బొమ్ముడి అపవిత్ర స్త్రీ ఈయన విధంగా పడద్దు అని ఆ బట్టలు విడిచిపెట్టి ఆయన ఈశ్వరుడు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అపవిత్రపరచుకోవడం అతనికి ఇష్టం లేదు. ఈ మన దేహాన్ని, మన భక్తిని, మన విశ్వాసాన్ని అపవిత్రపరచుకోవడం ఏం పడదు. మనం ఆ దడిమనం కలగకూడదు. దానియేలు రాజు భోజనం అంటే అబ్బా ఏమండి, ఇప్పుడు పెద్ద పెద్ద భోజనం చేయడానికి టికెట్ కొనుక్కోవాలి కదా, ఏదో పెడతారు కదా. ఇప్పుడు ఆయనతో భోజనం చేయాలంటే ఇంత టికెట్ బుక్ చేసుకోవాలి. లేక ఆయనతో మనం ఆ ఫంక్షన్ లో కలిసి భోజనం చేయాలంటే ఇంత టికెట్ ముందు బుక్ చేసుకోవాలి. అటువంటి స్థితిలో ఆ దానియేలు రాజు గారికి పెట్టినటువంటి భోజనం నాకు వద్దు, తిని అపవిత్రపరచుకుంటానేమో, అపవిత్రపరచుకుంటానేమో. కనుక దేవుడు మనల్ని ఏ విధంగా కోరుకుంటాడంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. రెండోది ఏంటంటే దేవుని మీద ఆసక్తి కోరుకుంటున్నాడు. మూడోది ఏంటంటే రోషం, దేవుని పనికి, దేవుని సేవ అంటే, దేవుని యొక్క పని అంటే రోషం, రోషం. నాలుగోది ఏంటంటే ఆసక్తి, ఆసక్తి. ఐదోది ఏంటంటే పవిత్రత, పవిత్రత, పవిత్రత. మేకా గ్రంథంలో చివరిగా మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదండి, న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి ఉంటున్నాయో, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో దేవుడు యెహోవాని అడుగుతున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఏం
కాకపోయినా మనమైనా సరే బయట సరే మన కుటుంబస్తులైనా సరే ప్రక్కవాళ్ళైనా సరే న్యాయము ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అదే కదా మనం అడుగుతున్నాడు. ఇంకా మేము ఏమడుగుతున్నాడు? లక్షల రూపాయలు పట్టడమనట్లేదు, లేదా పాస్టర్ గారు కారుకోలు ఇవ్వట్లేదు, లేకపోతే చందాలు పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వట్లేదు, లేదా దేవుడికి పెద్ద గోపురం కట్టట్లేదు. మనుషుడా, ఈ లోకంలో ఉత్తమమైనది ఏదో నీకు చెప్పాను, నేను కోరుకునేది ఏదో నీకు చెప్పాను, నేను ఎలా ఉండాలో నేను నీకు తెలియపరుస్తున్నాను. అంతే కదా నేను అడుగుతున్నాను. న్యాయంగా ఉండు, దీన మనసు కలిగి ఉండు. ఓ పక్కవాడిని యాడిని ఈడిని పక్కవాడికి అర్థమాలు దెబ్బలాట్లు అది దూషించుతాడు ఉండదు. దీన మనసు కలిగి ఉండు. తర్వాత పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. ఇంకా అంటున్నాడు కనికరము కలిగి ఉండు. ఎన్ని సంతరించుకుని నువ్వు దేవుని ఎదుట జీవించాలి, దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఈ లక్షణాలు అన్ని ఉండి లోకంలో కాదు, దేవుని ఎదుట అడిగోనైనా ఈ కనికరం సరిపోదా నీకు? నాకు ఉన్నటువంటి దీన మనసు నీకు నచ్చిందా అని ఈ లక్షణాలు అన్ని కలిపి మనం ఎవరి ఎదుట ప్రవర్తించాలన్నా? దేవుని ఎదుట ప్రవర్తించాలన్నా. ఎన్ని లేవనుకోండి దేవుడు మనల్ని కోరుకోడు, దేవుడు ఇష్టపడ్డు. ఆయన లోకరీతులు మనల్ని పిలవలేదు. ఆయన లోకరీతులు పిలవాలంటే అమెరికా ప్రెసిడెంట్ పిలవాలి, రష్యాలో ప్రధాని పిలవాలి, లేదా శాస్త్రవేత్తలు పెద్ద శాస్త్రవేత్తలు పిలవాలి. ఎందుకంటే మహారాజు, 3 లోకాలకి రాజు. ఎంతమంది తెలుసో ఆయన చిటికేస్తే అందరూ వచ్చేస్తారు. ఆయన లోకరీతి లోకంతో పోలిస్తే లోకంలో కొనాలంటే ఆయన ఎలా పిలవాలి, కానీ లోక రీతిగా మనల్ని పిలవలేదు. ఆయన ఏ అనాథమైనటువంటి లోకరీతిగా ఏ కోడకృష్ణ లేనటువంటి మనల్ని దేవుడు ఎలా పిలిచాడంటే మనకి ఏమిచ్చాడు? నమ్మకత్వాన్ని ఇచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు, మనకి దీన మనసు కలిగిన హృదయాన్ని మనకి ఇచ్చి ఆయన ఏమంటారంటే ఆయన ఎదుట మనం చేయాలి, ప్రవర్తించాలి. చివరిగా ఒక్క మాట కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు దేవుడికి ఇష్టడు. వారిని కోరుకుంటాడు దేవుడు. యథార్థంగా ప్రవర్తించాలి దేవుడు ఎదురు పిల్లలు. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడంటే మంచి వాళ్ళని గెంటి ఆ మంచి వాళ్ళని దగ్గర తీసుకుని చెడ్డవాడిని ఎంగెత్తడు తృణీకరించే దేవుడు. చెడ్డవాడిని తృణీకరించే దేవుడు. మంచివారంటే యథార్థవంతులు, న్యాయవంతులు, నీతివంతులు, దీన మనసు గలవారు, ఇటువంటి నమ్మకస్తులు. దేవుని పని అంటే రోషం, దేవుని పని అంటే ఆసక్తి. అటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి బిడ్డల కన్నా దీవెనలైన మెండుగా అనుగ్రహించేవాడు. ఏమండి, దేవుడి దీవెనలు మెండుగా రావాలంటే మనం దేవుని పని కూడా చేయాలి కదా. ఎలా చేయాలి? ఈ లక్షణాలన్నీ కలిగి చేయాలి. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి వారి చేత దేవుడు పని చేయించుకుంటాడు. మోషే మొత్తం అన్ని విడిచిపెట్టిన తర్వాత, లోకంలో ఉన్న విద్యలన్నీ కూడా ఖాళీ తర్వాత అప్పుడు దేవుడు మోషేని పిలిస్తే అంటున్నాడు, నీకు నోరు మాంచున్నామండి, నేను మాట్లాడాలంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే మనిషికి నోరించినవాడు నేను మరల నోరిస్తాను, నీకు మరలా ఇస్తాను, నీకు మంచి నోరు. ఆ నోరు ఎటువంటిదంటే పరిశుద్ధము, నమ్మకత్వము, దీనత్వము. అటువంటి నోరు నీకు ఇస్తాను కదా నడు అని మోషేని వాడుకున్నాడు. లోపల సకల విద్యను అభ్యసించినటువంటి ఆ మోషే చివరికి అన్ని కాలైపోయిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మోషేని దేవుడు ఎక్కడ నడిపించాడు? ఉన్నతమైనటువంటి ఆ దేవుడి సైన్యాన్ని నడిపించడానికి ఆ దేవుడు వాడుకున్నట్టు. అటువంటి స్థితిలో దేవుడు వాడుకునే పాత్రగా మన దేవుడు ఏం చేస్తున్నట్టు కోరుకుంటున్నాడు. అంటున్నాడు కదా, యజమానుడు వాడుకునే పాత్రగా మనం పరిశుద్ధపరచుకున్నాడు.
పవిత్రపరుచుకున్నాడు. అటువంటి యజమాని యొక్క చేతిలోకి ఆ పాత్రగా మనం వెళ్ళిపోవడానికి మనం ఎప్పుడు కూడా ఈ లక్షణాలని మనం విడిచిపెట్టుకోకుండా కొనసాగించుకుంటూ దేవుని పనిలో ఎప్పుడు వాటి నమ్మకం ఉండాలంట, ఎప్పుడు వాటి నమ్మకం ఉండాలి. అది ఒక్కసారి అది కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడు వరకు నమ్మకం ఉండాలి. చర్చ అయిపోయేవాడు కాదు, లేదా ఆదివారం అయిపోయేవాడు కాదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడుతున్నట్లు అపవాది మీలో కొందరిని చెరగా వేయకపోవచ్చున్నాడు. అది 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అది నమ్మకం ఎప్పుడు ఉండాలంటే మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకేమిస్తాను? జీవ కిరీటం. జీవం చనిపోయిన తర్వాత జీవ కిరీటం ఏంటి అంటే ఇంకెప్పుడు చచ్చిపోతాడు. ఈ యొక్క మొదటి మరణం అయిపోద్ది, రెండో మరణం మనకు ఉండదు. మరణము వరకు అసలు మరణము లోకంలో మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను వస్తాను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అటువంటి కిరీటాన్ని పొందుకునే వరకు దేవుడు కోరుకున్నటువంటి ఈ యొక్క లక్షణాలు మన జీవితంలో ఉండాలని కోరుకుంటూ ఎంతో మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గోపి గారు వచ్చి